హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్స్ లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. క్యాజువల్గా మటన్ కర్రీ ఎవరైనా చాలామంది కుక్కర్లో చేసుకుంటారు కదా, బట్ కొంతమంది మంచిగా గిన్నెలో కూడా వండుకుంటారు. సో నేను ఈరోజు వచ్చేసి గంజులో ఎట్లా వండుకోవాలనేది చూపిస్తున్నా. సో ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టేసుకున్నా, దాంట్లో సరిపడేంత ఆయిల్ వేసిన. సరిపోదని మళ్ళీ కొంచెం వేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే మటన్ క్వాంటిటీ ఎక్కువ. ఇప్పుడు ఇందులో హోల్ స్పైసెస్ అన్నీ వేసిన చూడండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కావాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాం. ఆల్సో కొద్దిగా కరివేపాకు, లైట్గా పుదీనా కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం వేరే ఉంటుంది, అందుకనే లైట్గా వేసిన. ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కావాలి. చూడండి, ఇట్లా అయిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ అందులో వేసేసుకోవాలి. ఇంకా మటన్ వేసేసి మటన్లోంచి మనకు వాటర్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పట్టాలన్నమాట కర్రీకి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసి కలిపేసిన. ఇప్పుడు చూడండి, ఈ స్టేజ్లో మనకు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వస్తాయి. మూత పెట్టేసుకుందాం. మూత వేసేసరికి చూడండి వాటర్ వచ్చినాయి. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మటన్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అల్లం కూడా కొంచెం ఎక్కువనే వేసుకున్నా. 2 స్పూన్స్ వేసుకున్నా. మంచిగా కలుపుకుంటున్నా. అల్లం కూడా మన ముక్కలకు అన్నిటికీ పట్టాలని. మళ్ళీ మూత పెట్టుకుంటున్నా. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నా ఫ్రెండ్స్. 1.5 స్పూన్ 2 స్పూన్స్ మీ టేస్ట్కి తగ్గట్టుగా. నేను నాన్ వెజ్లో కొంచెం ఎక్కువనే వేస్తాను నేను, వెజ్ కర్రీస్తో పోల్చుకుంటే. సో ఇప్పుడు చూడండి ఆయిల్ సెపరేట్ అవుతుంది. మన మటన్ అనేది కుక్ అవుతుంది అన్నమాట. ఇట్లా కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా ఆయిల్లో ఫ్రై అవుతేనే మనకు పీసెస్ మంచిగా టేస్టీగా ఉంటాయి. మనం కారం వేసుకున్నాక వెంటనే వాటర్ పోస్తే మనకు కర్రీ స్మెల్ వస్తుంది, నీసు. సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. టైం తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ మనం ఆద్రాగా వేస్తే అంత నీచు స్మెల్ వస్తుంది. ఇట్లా కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా నచ్చుతుంది నాకు. సో ఇంకా ఈవెన్గా కలిపేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా చిన్న స్పూన్తో, ఎందుకంటే మాకు ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది. ఇప్పుడు ఒక చెంబర్ నీళ్ళు వస్తున్నా ఫ్రెండ్స్. అఫ్కోర్స్ ఈ కర్రీకి చెంబర్ సరిపోవు, సో మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేస్తా. మళ్ళీ ఇంకొకటి, మనం తీసుకున్న కర్రీ లేతదా ముదిరిందా దాన్ని బట్టి కూడా వాటర్ యాడ్ చేయాలి. లేతదైతే కొన్ని వేసుకోండి, ముదిరిందైతే మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇప్పుడు నేను 2 చెంబులు పోసుకున్నా. ఇది చూడడానికి లేదానే ఉంది కానీ కొంచెం ముదిరింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 30 మినిట్స్ ఉడికించుకున్నా. ఒక పీస్ తీసి చూసిన ఉడకలేదు. సిమ్లో పెట్టి 30 మినిట్స్ ఉడికించిన.
సిమ్లో పెట్టి మనం ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు వచ్చేసి ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా. ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నా. అంతే ఫ్రెండ్స్, ఇంకా మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మందున్నప్పుడు మటన్లో ఈ మాత్రం ఉండాలి గ్రేవీ.